సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది వచ్చేసి మన రింగ్ థియరీలో హోమోమార్ఫిజం ఫర్ రింగ్స్ అయితే ఇదైతే యూనిట్ 4 అన్నమాట రింగ్ థియరీలో. సో ఈరోజైతే ఈ చాప్టర్ మొత్తం అయితే మనం అయితే రీడ్ చేద్దాం. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తానన్నమాట. సో మీకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా. సో ఎవరు కూడా భయపడద్దు, ఖచ్చితంగా రింగ్ థియరీ ఈజీగానే అవుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే చెప్తామన్నమాట. సో ఎవరిలాగా కాదు. సో మన పీడిఎఫ్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. సో ప్లీజ్ సపోర్ట్ మీ. సో మీరు తప్ప ఇంకెవరో సపోర్ట్ చేయరు. థ్యాంక్ యూ ఎవరైతే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేశారో. సో ఇప్పుడు మనం ఈరోజు వచ్చేసి ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చూద్దాం. హోమోమార్ఫిజం ఫర్ రింగ్స్, రింగ్ థియరీ అన్నమాట, యూనిట్ 4. సో యూనిట్ ఏదైనా అవ్వచ్చు. సో ఇదైతే ఈరోజు మనం అందులో అయితే మనం కొన్ని రింగ్స్ కోసం అయితే తెలుసుకోవాలి మెయిన్గా. అవైతే చూద్దాం అన్నమాట ఒకసారి వచ్చేసి. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇది వచ్చేసి హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. వీటి మీద అడుగుతాడు వాట్ ఈజ్ హోమోమార్ఫిజం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే x+1 ఇచ్చి ఇది ఏమవుతుంది ఇలా అడుగుతాడు అన్నమాట. సో ఇందులో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థీరం అయితే ఉంది, చాలా 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 ఇంపార్టెంట్ థీరం. సో అదైతే డెఫినెట్గా 10 మార్క్స్కి ఒక ఎస్సే అయితే వస్తుంది. సో అది కూడా డిస్కస్ చేద్దాం ముందు వీడియోస్లో. సో ఫస్ట్ ఈ వీడియో అయితే ఇంట్రడక్షన్ అయితే చూద్దాం. లెట్ ఆర్ కమ ప్లస్ కమ డాట్ అండ్ ఆర్ ఇది బార్ అన్నమాట. సో ఆర్ బార్, కొంతమంది ఆర్ డాష్ అని కూడా అంటారు. ఓకే. ఆర్ బార్ ప్లస్ కమ డాట్ ఆర్ టూ రింగ్స్ ఏ మ్యాపింగ్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ టు ఆర్ డాష్ ఈ సెడ్ టు బి హోమోమార్ఫిజం. సరిగ్గా చూడనా, ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకైతే 2 రింగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ అది 2 రింగ్స్ ఉన్నాయి. అదేంటి, ఆర్ రింగ్ ఒకటి, ఆర్ డాష్ రింగ్ ఒకటి. ఓకేనా. దీనికి మన ఫంక్షన్ అప్లై చేసినప్పుడంట ఆర్లో ఉన్న ప్రతి ఎలిమెంటు లేదా ప్రతి ఫంక్షను ఇది ఐడెంటిటీ అవుతే ఇది ఐడెంటిటీ అవ్వాలి, లేదంటే ఇది క్లోజర్ అవుతే ఇది క్లోజర్, ఇది ఎబిలైన్ అవుతే ఇది ఎబిలైన్, గ్రూప్ అవుతే గ్రూప్. ప్రతిదీ ఆర్ ఏదైతే అవుతుందో, నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఆర్ ఈక్వల్ టు ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ట్విన్స్. ఇంకంతే, కామల పిల్లలు అంటాం కదా, సింపుల్గా చెప్పాలంటే ట్విన్స్ అంతే. వీడికి ఏది ఉంటే అదే ఉండాలి, దీనికి ఏది ఉంటే అదే ఉండాలి. ఓకేనా. ఈ సెడ్ టు బి హోమోమార్ఫిజం. దీన్ని మనం హోమోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా. ఇది ఏ ఫామ్లో మనకు ఉంటాయంటే సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై. ఇది ఎడిషన్ ప్రకారంగా అన్నమాట. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ పరంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఫర్ ఆల్ ఎక్స్ కామ వై బిలాంగ్స్ టు ఆర్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏమున్నట్టు ఆర్ డాష్లో ఉన్నట్టే. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనకి ఇలాగ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంటే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై ఇది ప్లస్. ఓకే. ఇది ప్లస్ ప్రకారంగా, ఇది మల్టిప్లికేషన్ ప్రకారంగా. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ చూద్దాం, ఇంపార్టెంట్. సో నేనైతే కొంచెం స్పీడ్గానే చెప్తాను ఎందుకంటే మీకు టైం లేదు. మోనోమార్ఫిజం. లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అండ్ ఆర్ డాష్ కామా ప్లస్ కామా డాట్ ఆర్ 2 రింగ్స్ ఏ హోమోమార్ఫిజం. ఇవి హోమోమార్ఫిజంలో 2 రింగ్స్ సేమ్ ఇదే. ఇక్కడ రింగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఓకే. ఫంక్షన్ అప్లై చేస్తే కనుక ఈజ్ కాల్డ్ ఏ మోనోమార్ఫిజం ఇఫ్ ఎఫ్ ఈజ్ 1 ఎఫ్ అనేది 1 అవుతే కనుక దాన్ని మనం ఏమంటున్నానా మోనోమార్ఫిజం అంటాం. ఏంటి, హోమోమార్ఫిజం కానీ 1 అవుతే దాన్ని మనం మోనోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఎపిమార్ఫిజం. లెట్ ఆర్ కామా ప్లస్ కామా డాట్ అండ్ ఆర్ డాష్ ప్లస్ కామా డాట్ ఆర్ 2 రింగ్స్ ఏ హోమోమార్ఫిజం. ఇది కూడా సేమ్. మెయిన్ ఇక్కడ వచ్చేసి మనకు హోమోమార్ఫిజం ఏనన్నా. సో హోమోమార్ఫిజంలో మళ్ళీ 2 రింగ్స్ తీసుకున్నాం. ఆ 2 రింగ్స్ ఏ హోమోమార్ఫిజం ఫంక్షన్ ఆర్ టు ఆర్ డాష్ ఈజ్ కాల్డ్ ఎపిమార్ఫిజం ఇఫ్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. ఫంక్షన్ కనుక ఆన్ టు అవుతే కనుక అప్పుడు మనది ఏమంటాం, దీన్ని ఎపిమార్ఫిజం అంటాం. దేనంటున్నానా, రింగ్స్ అనేవి హోమోమార్ఫిజం రింగ్స్ అనేవి ఆన్ టు అవుతే మనం ఎపిమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా. దీన్ని మనం ఎలా చెబుతామంటే హోమోమార్ఫిజం ప్లస్ ఆన్ టు ఈక్వల్ టు ఎపిమార్ఫిజం. ఓకేనా.
నెక్స్ట్ isomorphism. So important. Let r comma plus comma dot and r comma plus comma dot are two rings. A homomorphism f function r to r is called an isomorphism if s is both 1 1 and on 2. చాలా సింపుల్. హోమోమార్ఫిజం అనేది 1 1ని ఆన్ 2ని రెండు కలిగి ఉంటే కనుక అప్పుడు మనం ఏమంటాం? ఐసోమార్ఫిజం అంటే. ఓన్లీ 1 1 ఉంటే దాన్ని ఏమంటున్నానా? మోనోమార్ఫిజం. ఒకవేళ ఓన్లీ ఆన్ 2 ఉంటే ఎపిమార్ఫిజం. ఈ రెండు కలిపి ఉన్నదాన్ని మనం ఏమంటాం? ఐసోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? సో క్లారిటీ. నెక్స్ట్, an isomorphism in which the domain and codomain is called automorphism. లేదా ఇంకొక డెఫినేషన్ అనమాట. లెట్ ఆర్ కమ ప్లస్ కమ డాట్ బి ఎ రింగ్ an isomorphism function r to r is called an automorphism. సింపుల్గా అర్థమైంది అనుకుంటాను మీకు. డొమైన్ అండ్ కోడొమైన్ అంటే సింపుల్ నాన్న, మీకు సింపుల్గా చెప్తాను. సో డొమైన్ అంటే ఇదన్నమాట. ఇది డొమైను, ఇది కోడొమైను. ఓకే, ఇలా మనకి రెండు అయితే ఉంటాయి బ్రాకెట్స్. ఇలా అయితే మనకి రెండు అయితే ఉంటాయి. ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఎగ్జాంపుల్గా ఇందులో 1 2 3 ఉంటాయి కనుక ఇందులో కూడా 1 2 3 ఉంటే అప్పుడు మనం ఏమంటాం దాన్ని? ఇది సేమ్ అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆటోమార్ఫిజం అంటే కోడొమైన్ అండ్ డొమైన్ ఈజ్ సేమ్ ఈజ్ కాల్డ్ ఆటోమార్ఫిజం. ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఆటోమార్ఫిజం. ఓకేనా? క్లారిటీగా. రెండు రింగ్స్ కూడా ఒకేలాగా కలిగి ఉంటే కనుక డొమైన్ కోడొమైన్ సేమ్ ఒకేలా ఉంటే దాన్ని మనం ఆటోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఎండోమార్ఫిజం. సో లాస్ట్ వన్ అన్నమాట. సో సింపుల్గా అయితే ఉంటుంది, చూద్దాం. ఏ హోమోమార్ఫిజం ఇన్ విచ్ ద డొమైన్ అండ్ కోడొమైన్ ఈజ్ కాల్డ్ ఎండోమార్ఫిజం. సరిగ్గా చూడనా? ఏ హోమోమార్ఫిజం ఇన్ విచ్ ద డొమైన్ అండ్ కోడొమైన్ ఈ సేమ్ ఈజ్ కాల్డ్ ఎండోమార్ఫిజం. హోమోమార్ఫిజంలో గనక హోమోమార్ఫిజం గుర్తుపెట్టుకో, ఇక్కడ చిన్న చూపిస్తాం మీకు. ఐసోమార్ఫిజంలో డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే దాన్ని మనం ఆటోమార్ఫిజం అంటాం. ఓకే, అదే హోమోమార్ఫిజంలో కానీ డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే దాన్ని ఏమంటాం? ఎండోమార్ఫిజం అంటాం. సో క్లారిటీగా అర్థమైందా? మళ్ళీ ఒక్కసారి చెప్తా. ఈ రెండింటికి చిన్న తేడా ఉంటుంది, చిన్నది. ఐసోమార్ఫిజం డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే ఆటోమార్ఫిజం అంటాం. ఓకే, డొమైన్ ఈక్వల్ టు కోడొమైన్ ఈక్వల్ టు ఆటోమార్ఫిజం, అదేంటి? ఆటోమార్ఫిజం అంటాం. ఇప్పుడు ఐసోమార్ఫిజం డొమైన్ని కోడొమైన్. ఇక్కడ చూడండి, హోమోమార్ఫిజంలో ఉన్న డొమైన్ కోడొమైన్ ఒకేలా ఉంటే దాన్ని మనం ఎండోమార్ఫిజం అని అయితే అంటాం. ఓకేనా? క్లారిటీ నాన్న. ఇవి ఎలా ఉంటాయో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ హోమోమార్ఫిజం అంటే ఆల్రెడీ మనకు తెలిసిందన్న, అదే రాసిన ఇక్కడ చూడండి ఒకసారి. హోమోమార్ఫిజం మనం ఎలా రాసాం? ఇదిగో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ వై, ఎడిషన్ మల్టిప్లికేషన్. అవునా? ఆల్రెడీ మీకు తెలుసు, అదే ఇక్కడ రాశాను అంతే. జస్ట్ హోమోమార్ఫిజం ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతారేమో మళ్ళీ అని. ఓకేనా? సో ఇదైతే ఇంట్రడక్షన్ క్లాస్ నాన్న. సో ఇంతకన్నా మీకు ఏమైతే అవసరం లేదు ఈ చాప్టర్ నుంచి. సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది చాప్టర్, చాలా త్వరగా అయితే అవ్వకూడదాం. సో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మన ఛానల్ అయితే షేర్ చేయండి. కంటెంట్ అయితే నచ్చుతుందని అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే మిస్ అవ్వద్దన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.